డైరీ అదే కదా. హర్ష డైరీని చంద్రబాబు టైంలో అది కూడా ఎప్పుడు అప్రూవ్ చేశారు వాళ్ళు చెప్తోంది, వైసీపీ ప్రొజెక్ట్ చేస్తోంది. ఎలక్షన్స్ అయిపోయి ఓడిపోయారు కదా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఓకే చేశారట అది దాన్ని ఆ తర్వాత వీళ్ళు వచ్చినప్పుడు బ్యాన్ చేశారు. అది మేబీ ఇది వచ్చాక అనుకుంటా. ఏది ఇప్పుడు ఎన్డీడీవీ నివేదిక అంటున్నారు కదా, అదే ఈయన చేయించింది సుబ్బారెడ్డి, ఇది 22లోనే ఆయన ఇచ్చింది రిపోర్టు, ఇదే ఆయన ఆదేశాలు ఇచ్చింది. అప్పుడే బోలేబాబాది రద్దు చేసింది ఇదే హర్ష డైరీని. అప్పటి నుంచి నాడు బోలేబాబా పేరు మార్చుకుని చేస్తున్నాడు. ఇప్పుడు బేసిక్గా ఏమైపోయిందంటే సింపుల్ అండి, దేశంలో కోట్లాది ఆవులు లేవు. దేశంలో అన్ని రాష్ట్రాల గోళ్ళకి కూడా నెయ్యి కావాల్సిందే, ఆవు నెయ్యి. అలాగే కలకండ ఇవి చేస్తారు, అన్నిట్లో ఆవు నెయ్యిగా కావాల్సింది. ఎన్ని లక్షల ఆవులు ఉన్నాయి దేశంలో, ఎన్ని కోట్ల ఆవులు ఉన్నాయి? లేవు కావలసినంత. ఇదే మల్టిఫై చేస్తున్నారు. నేను ఇందాకే చెప్పినట్టు, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు, నూనెకి శనక్కాయలు ఎన్ని పండాల, శనక్కాయ గుళ్ళు, శనగపప్పు ఎన్ని పండాల మనకి, లేక ఏం చేస్తున్నారు, వాటిని మల్టిఫై చేస్తున్నారు. అట్లాగా జరిగేటప్పుడు కెమికలైజేషన్ ఖచ్చితంగా అది ఉంటుంది, నో డౌట్. ఇవాళ ఉన్న అన్నిట్లో దాంతోపాటు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, అంటే నిల్వ ఉండేందుకు ఎక్కువ రోజులు కలుపుతారు ఖచ్చితంగా. ఈయన